యోసేపు, యవనస్తుడైనటువంటి యోసేపు మరి పారిపోయాడు. అక్కడి నుంచి తప్పించుకొని పారిపోయాడు, లేక ఎదిరించాడు. శోధనకు లోబడలేదు, అదే ఎదిరించడం. ఆదికాండం 39:9 నుండి 12 వచనాల్లో మనం చూస్తే అక్కడ కనిపిస్తుంది. దావీదు కూడా వాక్యముతో మరి పాపంలో పడకుండా ఎదిరించాడు. 119వ కీర్తన 11వ వచనంలో మనం చూసినప్పుడు 119వ కీర్తన 11వ వచనం దయచేసి చదువుతాను చూడండి. నేను 119వ కీర్తన 11వ వచనం. నీ ఎదుట నేను పాపం చేయకుండానట్లు నా హృదయములో నీ వాక్యము ఉంచుకొని ఉన్నాను. కాబట్టి ప్రియులారా, మనము ఎదిరించాలి. యాకోబు 4:8 దేవునికి లోబడాలి అని ఉంది. అపవాదిని ఎదిరించాలి, ఎదిరించి పోరాడాలి. ఎప్పుడైతే మనం దేవునికి దగ్గరగా ఉంటామో అప్పుడు మనకి బలం వస్తుందండి. చూడండి, గొర్రెల కాపరి దగ్గరగా ఉన్నప్పుడు, ఏ గొర్రె అయితే కాపరికి దగ్గరగా ఉంటుందో, లేక కాపరి యొక్క మరి కాపుదల కింద ఉంటుందో, ఆ గొర్రె మరి ఒకవేళ తోడేలు వచ్చినప్పటికీ కూడా, తోడేలు అక్కడ నుండి అంత దూరంలో ఉండి చూస్తున్నప్పటికీ కూడా ఆ తోడేలు ఏమీ చేయలేదు ఈ గొర్రెను. ఆ షెపర్డ్ దగ్గర ఉంది కాబట్టి, షెపర్డ్కు దగ్గరగా ఉంది కాబట్టి మరి ఏమాత్రం కూడా ఆ తోడేలు ఏమీ చేయలేదు. కారణం ఏంటంటే ఆ తోడేలు అనుకుంటూ ఉంటుంది, అమ్మో ఆ యొక్క గొర్రె ఆ ఒంటరిగా ఉంది, ఒంటరిగానే ఉండి ఉండొచ్చు, కానీ ఆ ప్రక్కనే మరి ఆ కాపరి ఉన్నాడు కాబట్టి, ఆ కాపరి ఉన్నాడు కాబట్టి కాపరి ఉంటుండగా నేనేం చేయలేను అని చెప్పి ఆ యొక్క తోడేలు ఏమాత్రం కూడా దగ్గరికి రాదు. అందుకని అంటున్నాడు కదా, దేవునికి లోబడి ఉండుడి అంటే దేవునికి దగ్గరగా ఉండాలి, దేవునికి ఇష్టడిగా ఉండాలి. యాహాను మనం చూసినట్లయితే, యేసు ప్రేమించినటువంటి యాహాను, శిష్యుడైనటువంటి యాహాను మనం చూసినట్లయితే ఎప్పుడు కూడా యేసు ప్రభు వారికి దగ్గరగా ఉండేవాడు. యేసు ప్రభువును ఆనుకున్నటువంటి యాహాను అనే మాట మనం చూస్తున్నాం. కాబట్టి మరి చాలా గొప్ప ఆధిక్యతలు యాహానుకు దక్కాయి. ప్రకటన గ్రంథం రాశాడు, యాహాను పత్రికలు రాశాడు. కాబట్టి పిల్లలు అక్కడ మనం చూసినట్లయితే దేవునికి దగ్గరగా ఉండాలి. అప్పుడు ఎప్పుడైతే మనం దేవునికి దగ్గరగా ఉన్నామో, లేక దేవునికి లోబడి ఉంటామో, అప్పుడు అపవాదిని ఎదిరించగలం. అనగా దగ్గరగా ఉండడం అంటే ప్రార్థనా జీవితం కలిగి ఉండాలి, వాక్యమును బాగా చదువుతూ ఉండాలి. ఎందుకంటే వాక్యమే దేవుడై ఉండేను. ఆ వాక్యం అంటే అది కేవలం ఏదో కాగితాల మీద రాసినటువంటి, ఇంకుతో రాసినటువంటి, ముద్రించబడినటువంటి ఏవో అక్షరాలు కాదండి. ఈ వాక్యం అంటే ఏంటంటే దేవుని యొక్క మాటలు, దేవుడే మాట్లాడుతూ ఉన్నాడు. ఆయన మాట్లాడినటువంటి ఈ మాటలన్నీ కూడా దేవుని యొక్క గ్రంథములో పొందుపరచబడ్డాయి. కాబట్టి ఇవి కేవలం అక్షరాలు, కాగితం మీద, తెల్ల కాగితం మీద రాసినటువంటి అక్షరాలు మాత్రమే అనుకుంటే అది పొరపాటే. కానీ పరిశుద్ధ గ్రంథంలో ఉన్నవన్నీ కూడా దేవుని యొక్క మాటలు, దేవుని యొక్క వాగ్దానాలు, దేవుడు మనకిచ్చినటువంటి మరి ఆ వాగ్దానములు, మనతో ఆయన చేసిన ప్రమాణములు. ఆయన ప్రమాణం చేశాడు, నువ్వు నాకు లోబడితే ఈ విధంగా నేను చేస్తాను అనేటటువంటి ప్రమాణములు. అందుకని పరిశుద్ధ గ్రంథంలో చాలా చూస్తాం. 144వ కీర్తన 1వ వచనంలో నా వ్రేళ్లకు పోరాటము నేర్పుము అంటా ఉన్నాడు. లోకసువార్త 13:24వ వచనంలో చూసినట్లే ఇరుకు ద్వారమున ప్రవేశపు పోరాడుడి అంటా ఉన్నాడు. ఎఫెసీ పత్రిక 6:12లో చూస్తే ఏలయనగా మనం పోరాడినది శరీరులతో కాదు, కానీ ఆకాశ మండలం అందున్నటువంటి దురాత్మల సమూహముతో మనం పోరాడుతున్నాం, మనుషులతో కాదు మనం పోరాడేది. కాబట్టి మనం పోరాడాలి. ఎఫెసీ 1 తిమోతి 6:12లో చూస్తే విశ్వాస సంబంధమైన మంచి పోరాటం పోరాడి తిని అని పౌలు అంటా ఉన్నాడు. విశ్వాస సంబంధమైన మంచి పోరాటము. 2 తిమోతి 4:7లో చూస్తే మంచి పోరాటము పోరాడి తిని అంటా ఉన్నాడు.
యోధా 1:3 కూడా చూస్తే బోధ నిమిత్తము. కాబట్టి మరి ప్రియులారా, అక్కడ మనం చూసినట్లే యాకోబు పత్రిక 4:7 అపవాదిని ఎదిరించుడి, దేవునికి లోబడి ఉండు. కాబట్టి దేవునికి లోబడి ఉండు, అపవాదిని ఎదిరించుడి, అప్పుడు వాడు మీ యొద్ద నుండి పారిపోవును. కాబట్టి ఎప్పుడైతే యేసు ప్రభు వారిని మనం రక్షకుడిగా అంగీకరించి ఆయనను హృదయంలో దేవునిగా స్వీకరించి ఒకే దేవుడు ఏకైక దేవుడిగా ఆయనను అంగీకరించి మన హృదయాన్ని ఆయనకి ఇస్తామో, మన పాపములను ఒప్పుకొని 1 యోహాను 1:3 ప్రకారంగా 1 యోహాను 1:9 ప్రకారంగా మనం చూసినట్లయితే మన పాపములను మనం ఒప్పుకొని ఎడల ఆయన నమ్మదగిన వాడు, నీతిమంతుడు కనుక మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనను పవిత్రులనుగా చేయను అనేటువంటి మాటను మనం చూస్తున్నాం ప్రియులారా. కాబట్టి ఎప్పుడైతే యేసు ప్రభు వారికి దేవునికి మన హృదయాన్ని ఇస్తామో అప్పుడు ఆయన మన హృదయంలో ప్రవేశించి మన హృదయంలో ఆయన నివాసం చేస్తాడు. మనం ఆయన బిడ్డగా చేయబడతాం. కుమారుడా, నీ హృదయం నాకిమ్ము అని మరి సామెతల గ్రంథంలో మనం చూస్తున్నాం. 23-26 సామెతలు 23:26 మనం చూస్తున్నాం. నా కుమారుడా, నీ హృదయము నాకిమ్ము. ఎప్పుడైతే మన హృదయం ఆయనకి ఇచ్చామో, ఆయనను దేవునిగా మన హృదయంలో ప్రతిష్ఠించుకుంటామో అప్పుడు ఆయన బిడ్డగా చేయబడతాం. అప్పటి నుండి కూడా ఆయనకి ఎప్పుడైతే లోబడి జీవిస్తూ ఉంటామో అప్పుడు మరి ఈ లోకంలో ఏదైనా సరే జయించగలం, దీనినైనా జయించగలం. కాబట్టి దేవుడు మరి ఈ మాటలు మన వెనుకలో దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.